అందరూ సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈరోజు మీకు ఎప్పటిలాగానే బిజినెస్ కోసం కాకుండా వీకెండ్ కాబట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే నేను రీసెంట్‌గా ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక యంగ్ కపుల్‌కి రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళ సెకండ్ యానివర్సరీ చేసుకోబోతున్నారు. దాని ముందు రోజు గొడవై మాట్లాడుకోవడం మానేశారు. సరే మార్నింగ్ అయితే యానివర్సరీ కదా! తానే వచ్చి సారీ చెప్పి మాట్లాడతాడు అనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నీట్‌గా రెడీ అయిపోయి తన ఆఫీస్‌కెళ్ళిపోయాడు. అండ్ ఒక ఫోన్ కూడా చేయలేదు. ఈవినింగ్ అవుతుంది. యూజువల్లీ బయటికెళ్ళాడేమో లేదా రెస్టారెంట్‌కో ఎలా ఆ అమ్మాయి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంది. వచ్చి బెల్ కొడతాడు. స్వీట్స్ తెస్తారు కదా! అప్పుడు చెప్దాం సారీ అనుకుంటుంది. సేమ్ అలాగే ఈవినింగ్ అనుకున్నట్టే బెల్ మోగింది. స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నిలబడ్డాడు. అండ్ వెంటనే తన మొబైల్ రింగ్ అయింది. ఒక నిమిషం అని వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తే అవతల వారు పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాము. ఇక మీ హస్బెండ్ చనిపోయారు. వచ్చి బాడీ ఐడెంటిఫై చెయ్యండి అని అన్నారు. అదేంటి ఇప్పుడే ఇంటికి వచ్చారు అని అంటాది. లేదండి అని మొత్తం డీటెయిల్స్ చెప్తారు. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. అవునండి కరెక్టే. ఒక నిమిషం అని పరుగుని వచ్చి చూస్తే తానుండడు. ఓహ్! చనిపోయేటప్పుడు వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చి, అలా వచ్చి వెళ్ళిపోతారు కదా! నన్ను చూడ్డానికి అలా వచ్చాడు ఏమో! ఒక సారీ చెప్తే అయిపోయేది కదా! ఇప్పుడు మనిషే లేడు అని అక్కడే పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. సూర్య అప్పుడే లోపల నుండి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. నువ్వేంటి పోలీసు ఫోను నీకేం కాలేదు కదా! అని అడిగింది. అవును చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మెట్రోలో నా వాలెట్ మిస్ అయింది. అది ఎవరికో దొరికినట్టుంది అని అంటాడు. ఓహ్ మై గాడ్! ఆ వాలెట్ కొట్టేసినవాడు చనిపోయాడు. సారీ చెప్పే ఛాన్స్ కూడా లేదనుకున్నాను. గాడ్ హ్యాడ్ గివెన్ మీ ఏ సెకండ్ ఛాన్స్. ఐ యామ్ వెరీ సారీ అని చెప్పింది. తను ఏముంది మామూలే కదా అని అనుకున్నాడు. కానీ తన వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఎంత షార్టర్ అయిపోయిందో. సో వాట్ ఐ వాంట్ టు సే తనకి వచ్చినట్టే అందరికి లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ రాదు. అందుకే ఇష్టమైన వారి దగ్గర ఇగోకి వెళ్ళకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళు ఉంటారో లేదో, ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. మీ మణికంఠ.